హలో గైస్, హౌ ఆర్ యూ ఆల్? అందరూ బాగున్నారనేసి అనుకుంటున్నాను. బాగుండాలి. అండ్ కమింగ్ టు దిస్ వీడియో. సో తిరుపతిలో గత 3 days నుండి చాలా అంటే చాలా వర్షాలు పడుతున్నాయి. వర్షం పడుతున్నప్పుడు సో అసలు క్లైమేట్ చూసారంటే చాలా అందంగా ఉంటుందన్నమాట. కపిల్ తీర్థం అటు పక్క చూసారు అంటే, సో కపిల్ తీర్థం మా ఇంటికి జస్ట్ ఒక 5 to 7 minutes డిస్టెన్స్ ఓన్లీ. సో ఇంకా నాకు ఇంటి దగ్గర బోర్ కొడుతూ ఉంటే సో అలా కపిల్ తీర్థం వెళ్ళి వాటర్ ఫాల్స్ చూద్దామనేసి ఇంకా నేను ఒక్కదాన్నే వెళ్ళానన్నమాట. సో వెళ్ళినప్పుడు క్లైమేట్ చూసారా అంటే వావ్ అన్నట్టు అనిపించిందనమాట. సో ఒక వావ్ కాదు, వావ్ 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 అన్నట్టు అనిపించింది. సో క్లైమేట్ చూసేదానికి చాలా అంటే చాలా ప్లెజెంట్గా అనింది. అసలు మనసుకి అసలు చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. మీలో ఎంతమందికి నాలాగా వర్షంలో తడవాలనేసి అనిపిస్తుందో కమెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే నాలాగా ఎంతమంది మీరు తిరుపతిలో ఉన్న వాళ్ళు కపిల్ తీర్థానికి వచ్చారో కూడా కమెంట్ చేయండి. అండ్ సో చూసారా అంటే వర్షానికి టీ షాప్లలోనూ అండ్ అక్కడ ఉన్నటువంటి దగ్గర టీ ఓరియన్ నంది దగ్గర అయితే చాలామంది జనాలు ఉన్నారనమాట. అసలు సందు లేకుండా అయిపోయింది టీ తాగడానికి కూడా. ఇంకా చాలామంది యంగ్స్టర్స్ కూడా వచ్చారనమాట వీడియోస్ తీయడానికి, వ్లాగ్స్ చేయడానికి. సో సూపర్గా అనిపించింది నాకైతే. మీలో ఎంతమందికి నేచర్ అంటే ఇష్టమో కూడా కమెంట్ చేయండి. అండ్ నాన్ లోకల్స్ తిరుపతియన్స్ ఎంతమంది ఉన్నారు ఏంటి అని చూసారంటే మస్తున్నారనమాట. తిరుమలకి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ సీజన్. సో తిరుమలకి వచ్చిన వాళ్ళందరూ కూడా సో ఫస్ట్ షూర్గా కపిల్ తీర్థాన్ని చూడడానికి వస్తారనమాట. చూసారు అంటే కపిల్ తీర్థానికి చూడడానికి ఎంతమంది అంటే అంతమంది వచ్చిన్నారు. అసలు నాన్ లోకల్స్, నార్త్ ఈస్ట్ చాలా ఫుల్ ఉన్నారు. సో కపిల్ తీర్థం నంది సర్కిల్ దగ్గరే కాకుండా ఇన్సైడ్ వెళ్ళాము. ఇన్సైడ్ కూడా చాలా బాగా అనిపించింది. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. అండ్ నా ఛానల్ నేమ్ వచ్చి అట్ ప్రెజెంట్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. వీడియోని చూసి ఎంజాయ్ చేయండి.